వైసీపీ మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన ఏపీఎన్ రాధాకృష్ణ ఇంతవరకు క్షమాపణ చెప్పలేదని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఇదే అంశంపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో వైసీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. పోలీసులు అధికార పార్టీ పక్షాన ఒక విధంగా, ప్రతిపక్ష పార్టీ పక్షాన మరో విధంగా వ్యవహరించడం సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు శివకుమార్, దొంతిరెడ్డి వేమారెడ్డి, డైమండ్ బాబు, నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 4వ తారీఖున వీకెండ్స్ విత్ ఆర్కే అనేటువంటి బులెటిన్లో ప్రసారమైనటువంటి వార్తలు మా పార్టీలోని కార్యకర్తల యొక్క మనసు కలిచివేశాయి. దానికి స్పందనగా 4 రోజుల తర్వాత మా యొక్క సమన్వయకర్తల ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలోని SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఒక CA గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈవెన్ అవుట్ ఆఫ్ 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ సింగిల్ కేస్ హ్యాస్ బీన్ నాట్ రిజిస్టర్డ్. అదే ఒక ఆయన అమరావతి ఆయన సాక్షిలో పేపర్లో సాక్షి న్యూస్లో చెప్తే హీ హ్యాస్ బిహైండ్ బార్స్ ఫర్ ద మోస్ట్ 1 month. సాక్షి దాంట్లో మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఆయన జైల్లో నిర్బంధించారు. నేను ఐఎమ్ క్వశ్చనింగ్ దిస్ పోలీస్. మీకు వెన్నుముక ఉన్న పోలీసులా, వెన్నుముక లేని పోలీసులా? మీరు ఒక పార్టీ వాళ్ళకు ఒక న్యాయం, ఇంకో పార్టీ వాళ్ళకు ఒక న్యాయం జరుగుతుందా? లేకపోతే బలవంతుల నుంచి బలహీనలు రక్షించాలా, ప్రభుత్వం నుంచి ప్రతిపక్షాన్ని రక్షించాలనేటువంటి భావన కూడా మీకు లేకుండా అక్కడ ఒక న్యాయం చేశారు, ఇక్కడ ఒక న్యాయం చేస్తున్నారు. 175 కాన్స్టిట్యున్సీలో ఒక్కచోట కూడా రిజిస్టర్ కాలేదు. పోనీ SHOs హ్యాస్ బీన్ ఇండక్టెడ్ బై ది కన్సర్న్ ఎమ్మెల్యేలు, వాళ్ళు చెప్పిన ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారని చెప్పి నౌ వీ హ్యావ్ కమ్ టు ది యూనియన్ పబ్లిక్ సర్వీస్. ఈ భారతదేశంలో 3 వ్యవస్థలు చాలా గొప్పవి. 1 న్యాయ వ్యవస్థ, 2 శాసన వ్యవస్థ, 3 అధికార వ్యవస్థ. దీనికి వెన్నుముగ్గా ఉన్నటువంటి IPSలు IASలు అన్నా కూడా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారనే భావంతో మా గుంటూరు జిల్లా ఉన్నటువంటి 7 సమన్వయకర్తల యొక్క ప్రతినిధులతోటి ఈరోజు SP గారి దగ్గర గ్రీవెన్స్లో పెట్టాం. నౌ వీఆర్ రిక్వెస్టింగ్ ది SP గుంటూరు అండ్ IG గుంటూరు కైండ్లీ రిజిస్టర్ కేస్ అగెన్స్ట్ ది ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఎందుకంటే కార్యకర్తలకి భార్య చెల్లెలకు కూడా తేడా తెలియదు అని అంటే ఇంకా వేర్ ఇట్ ఈజ్ అషేమ్. మా యొక్క మానవత్వానికి మా యొక్క మనసు చంపే విధంగా నువ్వు కామెంట్ చేశావు. టుడే మార్నింగ్ ఐ హడ్ సీన్ ది ఆంధ్రజ్యోతి. ఆయన భార్యకి 5వ వర్ధంతి అని పేపర్ యాడ్ ఇచ్చుకున్నాడు. ఐదో వర్ధంతి వేమూరి కనకదుర్గ గారికి. యు ఆర్ రెస్పెక్టింగ్ యువర్ వైఫ్ ఈవెన్ ద ఫిజికల్లీ 5 years హాఫ్ డికేడ్ నీకు దూరం అయినప్పటికి కూడా ఆమెను గౌరవించుకుంటున్నావు. మరి మా కుటుంబ సభ్యులను నేను గౌరవించాల్సిన బాధ్యత మీకు లేదా? ఆమె చనిపోయినటువంటి బాధ మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరికీ ఉంటుంది. ద జ్యోతి పేపర్ అనేటువంటిది హ్యాస్ కమ్ టు ది ఆంధ్ర. తెలుగు భాష కోసం తెలుగు వచ్చినప్పుడు నీ స్లోగన్ ఏంటి? మీ అక్షరం మా ఆయుధం. ఏమవుతుంది ఇప్పుడు? ఇట్ ఈజ్ బికమింగ్ ఏ ఆర్నమెంట్. ఇది ఆభరణంలాగా మారింది. తెలుగుదేశం ప్రభుత్వం చేతిలో నీ పేపరు ఆభరణంలాగా మారిపోయింది. ఇట్స్ నాట్ ఎ వెపన్. గొడ్డలకి పదులు లేని గొడ్డలు అయిపోయావు. సో అందుకని నీకు నీ కుటుంబ సభ్యులు ఎంత ముఖ్యం, మాకు మా కుటుంబ సభ్యులు అంతే ముఖ్యం కదా. రాధాకృష్ణ గారు వాట్ ఈజ్ ద అటరెన్సెస్? మేము ఏదైతే మాట్లాడుతున్నామో ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి సభ్యత సంస్కారం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అని అనుకుంటున్నాం మేము. యు టేక్ బ్యాక్ యువర్ వర్డ్స్, యు సే సారీ. ఒకవేళ ఆ 2 చేయకపోతే పోలీసులు సినిమా చూసినట్టు కాకుండా కేసు రిజిస్టర్ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేసాం. టుడే వీ హ్యావ్ లాడ్జ్డ్ ఎ కంప్లైంట్.